సలార్ కోసం అని చెప్పి నార్త్ ఇండియాలో ఒక ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అలాగే ఒక కాంట్రవర్సీ మాట అయితే మాట్లాడడం జరిగింది. అదేంటంటే తను గత 21 ఇయర్స్ ఫిలిం కెరియర్ లో తను చూసిన బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగింది. అసలు ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్ గారు ఇంకే దానికి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇచ్చాడు. మరి బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక్కరేనా, రాజమౌళి కాదా అని అయితే మీకు అయితే క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. సో వీడియోని అయితే లైక్ చేసుకోండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సలార్ ఇంటర్వ్యూ ఇది నార్త్ ఇండియా మీడియాకి అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళైతే హిందీలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేను దాన్ని తెలుగులో డబ్ చేసి మరి అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్పు. హౌ డిడ్ యూ బికమ్ ఏ అసిస్టెంట్ విత్ సలార్ అని చెప్పి అయితే ఫస్ట్ క్వశ్చన్ అడగడం అయితే జరిగింది. మీరు సలార్ మూవీ చేయడం గల కారణాలు ఏంటని చెప్పి అయితే అడగడం అయితే జరిగింది. దానికి ప్రభాస్ గారు ఫిలిం ఒప్పుకోవడానికి మొదటి కారణం ప్రశాంత్ నీల్. తను స్క్రిప్ట్ నాకు చెప్పినప్పుడు స్క్రిప్ట్ లో చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. ఆడియన్స్ అలాంటి క్యారెక్టర్ ని చూసి అయితే ఉండరు. ప్రశాంత్ నీల్ తన స్టైల్లో స్క్రిప్ట్ ని చాలా సార్లు అయితే ఎక్కువగా డ్రామా ఉండేటట్లయితే స్క్రిప్ట్ ని రాస్తూ డెవలప్ చేసుకుంటూ అయితే వచ్చాడు. అండ్ తన డైరెక్షన్, తన స్టైల్ ఆఫ్ మేకింగ్ అయితే నేను ఫిదా అయ్యాను, ఎగ్జైటింగ్ అయితే అనిపించాయి. సో అందుకే నేను మూవీని అయితే ఒప్పుకున్నానని చెప్పి ప్రభాస్ గారు అయితే ఆ ఇంటర్వ్యూలో అయితే అనడం అయితే జరిగింది. ఇది మొదటి క్వశ్చన్. డిడ్ యూ డూ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ షాప్ ఫర్ యువర్ క్యారెక్టర్ అని చెప్పి సెకండ్ క్వశ్చన్ అడడం. అంటే వర్క్ షాప్ ఏదైనా చేశారా, అంటే రిహార్సల్స్ లాంటివి ఏమైనా చేశారా అని చెప్పి సెకండ్ క్వశ్చన్ అడడం జరిగింది. ఇద్దరం కలిసి ఇదే మొదటిసారి అయితే చేస్తున్నాం. నాకు ఏదనిపిస్తే అది తనకి చెప్పేవాడిని, తనకి ఏం కావాలో అడిగేవాడు. బాడీ లాంగ్వేజెస్ తనకైతే చెప్పాను, మూవీకి ఉపయోగపడతాయి, తనకు కూడా నచ్చారు. ఇంపార్టెంట్ సీన్స్ ఉంటే మాట్లాడుకునే వాళ్ళము. తను నాతో నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ క్యారెక్టర్ని చూస్తున్నా అని చెప్పి అనేవాడు. సో దానికోసం అని చెప్పి అయితే మేమైతే వర్క్ షాప్ అయితే చేసాము అని చెప్పి అయితే ప్రశాంత్ నీల్ అలాగే వర్క్ షాప్ చేశారని దానికైతే క్లారిటీగా అయితే క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. వర్కింగ్ విత్ ప్రశాంత్ నీల్తో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది తప్పైతే క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది. దానికి ప్రభాస్ గారు ఇంట్రెస్టింగ్ అలాగే ఒక కాంట్రవర్సీ టాపిక్ అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే కాంట్రవర్సీ అనుకుంటే కాంట్రవర్సీ, ఇంట్రెస్టింగ్ అనుకుంటే ఇంట్రెస్టింగ్. గత 21 ఇయర్స్ లో నా లైఫ్ లో చూసిన బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. నేను ప్రశాంత్ నీల్ తో ఉండడానికి చాలా అంటే చాలా ఇష్టపడేవాడిని. తన నుండి ఎప్పుడు షూట్ ఉందని ఫోన్ వస్తుందో దానికన్నా తనతో ఎప్పుడు ఫోన్ మాట్లాడాలా అని చెప్పి అయితే ఎక్కువగా ఎదురు చూసేవాడిని. 21 ఇయర్స్ నా గత 21 ఇయర్స్ ఆఫ్ ఫిలిం కెరియర్ లో నాకు ఇలాంటి ఫీలింగ్ ఏ డైరెక్టర్ నుంచి అయితే రాలేదు. 21 ఇయర్స్ ఫిలిం కెరియర్ లో నేను చూసిన బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అని చెప్పి అయితే ప్రభాస్ గారు అనడం జరిగింది. అంటే ప్రశాంత్ నీల్ ఒక్కడే బెస్ట్ డైరెక్టరా, మరి రాజమౌళి కాదా అని చెప్పి అయితే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ కెరియర్ లో 3 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది మన ఎస్ఎస్ రాజమౌళి గారు. ఆ ఛత్రపతి, బాహుబలి 1, బాహుబలి 2 అండ్ ఒక బ్లాక్ బస్టర్, ఒక 2 ఇండస్ట్రీ కూడా ఇచ్చారు. బెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కదట 21 ఇయర్స్ కెరియర్ లో. ప్రశాంత్ నీల్ అంటాడు ఏంటి అని చెప్పి తనొచ్చు. బట్ ప్రశాంత్ నీల్ బెస్ట్ డైరెక్టర్ అని చెప్పాడు. అదే రాజమౌళి గురించి అడిగితే మాత్రం తను పక్కగా తన నా బెస్ట్ ఫ్రెండ్ అని అయితే చెప్పేవాడు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాజమౌళిని తను ఓన్ చేసుకున్నాడు, తన రిలేటివ్ గా, తన బెస్ట్ ఫ్రెండ్ గా. లేకుంటే దాని వల్ల తిని బెస్ట్ డైరెక్టర్ గా మాత్రమే కనిపించాడు. బట్ తిని బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అలా చెప్పుంటాడని చెప్పి నాకు అనిపించింది. అండ్ దీంట్లో మనం కాంట్రవర్సీ తీసుకోవాల్సింది అయితే ఏం లేదు. బట్ ఈ అన్న పాయింట్ కి ఎస్ఎస్ రాజమౌళి కదా నీకు లైఫ్ ఇచ్చింది, ఎస్ఎస్ రాజమౌళి వల్ల కదా నువ్వు హీరోగా ఈ రేంజ్ లో ఉంది, అతని పేరు చెప్పకుండా ప్రశాంత్ నీల్ పేరు చెప్తావు ఏంటని చెప్పి అంటున్నారు. బట్ తను డైరెక్టర్గా చూడట్లేదు, తన ఫ్రెండ్గా చూస్తున్నాడు, అందుకే తన పేరు చెప్పలేదు అని చెప్పి నేను అంటాను. సి ఇన్ వైలెన్స్ సలార్ అని చెప్పి అనడం జరిగింది. దానికి ప్రభాస్ గారు వచ్చింది చెప్పిన ఆన్సర్ అయితే సూపర్గా అయితే అనిపించింది. బాహుబలి బిగ్గెస్ట్ వైలెన్స్ ఫిలిం, దాంట్లో నేను 100 మందికి పైగా వార్లో వేసేస్తాను. ఇది బిగ్గెస్ట్ వైలెన్స్ ఫిలిం నా దృష్టిలో. బట్ అక్కడ వైలెన్స్ కన్నా ఎక్కువగా డామినేట్ చేసింది ఎమోషన్స్. సో ఎమోషన్స్ కరెక్ట్గా మనము బ్యాలెన్స్ చేస్తే ఏంటంటే యాక్షన్ సీన్ అయినా కానీ జనాలు ఇష్టపడతారు. ఎందుకంటే బాహుబలి లాంటి మూవీ ఎక్కువగా పిల్లలు కూడా బాగా ఇష్టపడి చూస్తారు కాబట్టి. సో సలార్ కూడా అలాంటి ఫిలిమే, వైలెన్స్ ఉంటుంది బట్ దానికి తగ్గట్టుగానే ఎమోషన్స్ ఉంటాయి. సో దాన్ని ఎక్కడ మీకు వైలెన్స్ అయితే అనిపించదు అని చెప్పి ప్రభాస్ గారు దీనికైతే ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇదైతే నాకు ఎక్సలెంట్ అనిపించింది. ఎందుకంటే ఒక మూవీ ఫ్లాప్ అవ్వాలంటే మనకు కావాల్సింది ఎమోషన్స్ కానీ పర్ఫెక్ట్గా యాడ్ అయితే మాత్రము అలా యాక్షన్ సీన్ ఎక్కడో ఎలివేట్ అవుతుంది, సూపర్గా వస్తుంది యాక్షన్ సీన్ అనేది. నాకు అదే అనిపించింది. సో ఎలివేషన్స్ కావాలంటే ఎమోషన్స్ గట్టిగా ఉండాలి. అండ్ ఈ మూవీలో ఫైట్స్ కోసం అని చెప్పి ఎమోషన్స్ గట్టిగా ఉందని చెప్పి ప్రభాస్ గారు అయితే చెప్పేశారు. సో మూవీ December 21 వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, అలాగే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అండ్ మీకు ఎలా అనిపించింది ఇంటర్వ్యూ, ప్రభాస్ గారు చెప్పిన ఆన్సర్స్? మీకు ఏమైనా కాంట్రవర్సీ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఇలాంటి సలార్ మీద వీడియోస్ వస్తుంటే వీడియోని అయితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.